హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అట్లూరి గార్డెనింగ్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ చూపిస్తానండి. అది నిత్య మల్లె చెట్టు. మీరు మేబీ చూసే ఉండుంటారు ఇలాంటి ప్లాంట్ని. మనకి డిసెంబరం కలర్లో ఉంటుంది పువ్వు. చూడ్డానికి మల్లె పువ్వులాగా ఉంటుందండి. మీరు చుక్క మల్లె చెట్టు చూసే ఉంటారు కదా, ఆ పువ్వు మీద వైట్ ఫ్లవర్ మీద మనకి చుక్కలు చుక్కలుగా ఉంటుంది. ఇదైతే అలా ఉండదండి. సేమ్ మనకి ఒక సన్నజాజి పువ్వు కనుక పూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. డిసెంబరం కలర్లో ఉంటుందండి. చాలా హెల్దీగా పెరుగుతుంది. వీటిని కొమ్మల ద్వారా కూడా మనం పెంచుకోవచ్చండి. చూడండి చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. పూలు కూడా చాలా అందంగా ఉంటాయండి. మనం ఇంటి ముందు కనుక ఒకటి ప్లాంట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. మనకి సంవత్సరం మొత్తం, ఇయర్ మొత్తం పూలు పూస్తూనే ఉంటుందండి. ఈ చెట్టుకు పూలు లేకుండా నేనైతే చూడలేదండి ఇంతవరకు. మనము ఎంత కొమ్మలు మనం చిగుర్లు కట్ చేస్తూ ఉంటే అంత పఫ్లాగా పెరుగుతుందండి. చెట్టు మాత్రం చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది. దీనికి మనం ఎలాంటి ఎరువులు వేయనవసరం లేదు, ఏం చేయనవసరం లేదండి. టైం టు టైం మనం వాటర్ ఇస్తే చాలండి. ఈ ప్లాంట్కి చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇంత సమ్మర్లో కూడా ఈ చెట్టు ఇంత హెల్దీగా ఉందంటే అర్థం చేసుకోండి ఇంకా వర్షాకాలం ఎంత బాగుంటుందో ఈ ప్లాంట్. చాలామంది అనుకుంటారు మాది చిన్న ఇల్లు అండి, మేము మొక్కలు పెట్టుకోలేము అంటారు. అవసరమే లేదండి. చక్కగా చిన్న ఇల్లు అయినా సరే ఏం కాదు, ఒక చిన్న పెరుగు డబ్బాలో అయినా పెట్టుకోవచ్చండి మనం. నేను ఒక చిన్న సిమెంట్ కుండీలో పెట్టాను చూడండి, అయినా చాలా పొడవుగా పెరిగింది. నేను ఒక కర్ర సపోర్ట్ కూడా ఇచ్చానండి దీనికి, అయినా సరే అసలు చెట్టు నిలబట్టలేదండి. ఎందుకంటే బాగా పొడుగు పెరిగింది. దీన్ని మళ్ళీ రీపాట్ చేయాలి. ఇంకొంచెం పెద్ద కుండీలు పెట్టుకుంటే చాలా హెల్దీగా పెరిగిద్దండి. నేను చూడ కర్ర పెట్టాను కానీ అది వంగిపోయింది. చెట్టు మాత్రం సన్నగా పొడవుగా పైకి బాగా పెరిగిందండి. ఇలాంటి చెట్లు మన ఇంట్లో పెంచుకున్నామంటే పూజకి మనం బయటికి వెళ్ళి పూలు కొనుక్కొచ్చుకునే అవసరం లేకుండా మన ఇంట్లోనే మనం పెంచుకున్న చెట్టు ద్వారా మనం పూలు కోసుకొని మన దేవుడికి పూజకి ఉపయోగించుకోవచ్చండి. ఇలాంటి ప్లాంట్లు చాలా రేర్ అండి. ఎందుకంటే ఈ కలర్ అయితే చాలా రేర్. మనకి నర్సరీలో అవైలబుల్గా ఉంటాయండి. ఒక్క మదర్ ప్లాంట్ ఉంటే దాని కొమ్మలతో మనం ఎన్నో ప్లాంట్స్ తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ఒక చెట్టుని పెంచుకోండి. చాలా బాగుంటాయండి. చిన్న ప్లేస్లో అయినా కూడా మనం పెంచుకోవచ్చు వీటిని. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ ప్లాంట్? మీ కనుక వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.